గారు మాకు ఇస్తున్న తులం బంగారం ఏది మా ఆడపిల్లలకు ఇస్తామని ఇవ్వలేదు ఆ పైసలు కూడా. మాకు రైతు బంధు కూడా ఎత్తలేడు. 2 సంవత్సరాల నుంచి మాకు రైతు బందే లేదు. మళ్ళీ పోతే ఇది ఏంటిది ఇంకోటి 2500 కూడా ఎత్తా అన్నాడు, అది కూడా లేదు మహిళలకు. అది కూడా లేదు. గ్యాస్ మొద్దులు కూడా 450 ఉచితం గ్యాస్ అన్నాడు. 1050 1100 ఇస్తాను గ్యాస్ మొద్దు ఇస్తారు మాకు. లేదు కాలు కూడా పోయింది సార్. ఇప్పుడు 5 సంవత్సరాలు సర్టిఫికెట్ కూడా వచ్చినాయి, ఆయన కాలు పింఛనే లేదు. ఇంతవరకు కూడా బోనస్ గురించి ఎందుకు మాట్లాడలేదు? మీరు మక్కలు రేటు పెంచగా మీరు చేస్తూ ఉంటారు. బోనస్ గురించి ఎందుకు మాట్లాడలేదు? మహిళలకు వచ్చి 2500 గురించి ఎందుకు మాట్లాడట్లేదు? స్కూటీ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? వారికి ఇచ్చే తులం బంగారం గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇవన్నీ ఇంకోటి మన రైతు బంధు గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇంతవరకు కూడా సక్రమంగా లేవు. మీరు దేని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఈ ఒక్క మక్కల గురించి మాట్లాడగా దాని గురించి మీరు భజన ఎందుకు చేసుకుంటారు? ఇదొకటి మన మల్కాపూర్ గ్రామాన్ని కూడా మండలం చేస్తా అని చెప్పింది కాబట్టి మల్కాపూర్ గ్రామాన్ని కూడా మండలం చేయడం కోసం మనందరూ వచ్చిండ్రు. మండలం ఎప్పుడు ప్రకటిస్తారు అది కూడా మీరు వివరణ ఇవ్వాలి. బోనస్ గురించి మీరు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు మక్కల గురించి మాట్లాడారు, బోనస్ గురించి అసలు ఎందుకు మాట్లాడలేకపోతుంది? మీకు ఎందుకు నోరు రావట్లేదు? బీఆర్ఎస్ ఎమ్మెల్యే నెల మీరు ప్రతి నెల బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీతం తీసుకుంటున్నారు కదా, ఆ జీతానికి తగ్గట్టుగా మీరు న్యాయం చేస్తలేరు. ఆ జీతం తీసుకుంటున్నారు కానీ కొట్లాడలేకపోతున్నారు. ఎందుకు చేస్తారు? ఎందుకు కొట్లాడుతున్నారు? ఎవరికి భయపడుతుంది? దేనికోసం భయపడుతుంది? మీకు అందరు మేము ఉన్నాం, మీ అండగా ఉంటాం, ప్రతి విషయం మీకు తోడే ఉంటాం. మా అందరి కోసం మీ అందరి కోసం మేము ఉన్నాం, మా కోసం మేము ఉన్నాం. మా పార్టీని కొనసాగిస్తూ ఇవన్నీ కూడా నువ్వు అసెంబ్లీలో మాట్లాడి రేపు జరిగే అసెంబ్లీలో కూడా నువ్వు గట్టిగా మాట్లాడాలి. నీకోసం మీ అందరం కూడా అసెంబ్లీకి వస్తాం. అసెంబ్లీ నువ్వు మాట్లాడకపోయి అసెంబ్లీ ముట్టడి చేస్తాం. కాంగ్రెస్ పార్టీ 420 అని మేనిఫెస్టో క్యాలెండర్ విడుదల చేసింది. మేనిఫెస్టో అంటే దాదాపు కడియం శ్రీ గారు మన కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో రైతుకు కరెంటు ఇబ్బంది లేకుండా చేసిండు, రైతు బంధు సకాలంలో చేసిండు, రైతు బంధు చేసిండు, మన ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. అన్ని పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ కూడా మీరు 420 అనే అబద్ధాలన్నీ పెట్టి పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్ని మభ్యపెట్టి ప్రలోభాలకు గురి చేసి ఇంకా ఆశలు చూపించి మీరు అబద్ధాలు ఆడి అందరం ఎక్కి కూర్చున్న తర్వాత ఏంటంటే మీరు అన్నీ అనుకునేవన్నీ చేస్తలేరు. ఒకటి మెయిన్ ఏంటిదంటే గ్యాస్ సబ్సిడీ ఇస్తలేరు. రెండోది 2500 రూపాయలు ఇస్తా అన్నారు. ఆ మహిళలకు వాళ్ళు ఎవరు అడగనియే, మీరు అడగనియే మేనిఫెస్టో పెట్టారు. 2500 రూపాయలు ఇస్తలేరు. రైతు బంధు ఏమన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నువ్వు 2 పంటలకే ఇస్తానన్నావు కానీ 3వ పంటలకి ఇస్తలేవేంది అని చెప్పి ఎద్దేవా చేసిన మాటలు కూడా మాట్లాడారు. 3వ పంట కాదు, అసలు 1 పంట కూడా ఇస్తలేడు. రైతు బందే దండగానే మాట్లాడుతున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఏమున్నా ఎలక్షన్ల అప్పుడు ఒకసారి వేసిండు కానీ ఇప్పుడు 28 నెలలు అవుతుంది మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఒకసారి వేసిన దాఖలే కానీ 2వసారి 3వసారి వేసిన దాఖలు లేవు. రెండోది ఏంటి అంటే కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు 5000 రూపాయలు వేసిండు. ఇప్పుడు నేను 5000 రూపాయలు వేసిన, 10,000 రూపాయలు వేసిన, 15,000 రూపాయలకి ఎకరానికి వేస్తానని చెప్పి ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ 5,000 కాదు 10,000 కాదు, 1 రూపాయి కూడా వేసేలేదు, 0 చేసిండు. కాబట్టి స్కూటీలు అన్నాడు, చదువుకు నిరుద్యోగ భృతి అన్నాడు, నిరుద్యోగ భృతి లేదు, తులం బంగారం లేదు, స్కూటీలు లేదు, మహిళలకు 2500 ఇస్తాడు, నెలకు 2500 రూపాయలు అసలు ఏం లేదు. ఎక్కిండు, అందరం ఎక్కిండు. మన కడియం శ్రీహరి కూడా మన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి చాలా కష్టపడి మీ కార్యకర్తలు అందరం ఇంటింటికి తిరిగి కూడా అక్కడ మన కేసీఆర్ గారు పెట్టిన పథకాలను కూడా మేము అందరికీ సమకూర్చి అందరి కడియం శ్రీహరి గారు కూడా చాలా ఇబ్బందులలో కూడా గెలిపించిన అవసరం ఉన్నది ఏర్పడ్డది. కడియం శ్రీ గారు కూడా గెలిచిన తర్వాత కూడా ఇప్పుడు కడియం శ్రీ గారు ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచినాక కూడా మన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా మన ప్రభుత్వాన్ని కొనసాగుతారని అనుకున్నాం కూడా కొనసాగలేదు. కానీ స్టేషన్ కాన్పూర్ నియోజక ప్రజలకు నేను హామీలు ఇచ్చిన, నేను గెలిపించారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసుకుంటూ మీకు న్యాయం చేస్తానని చెప్పి మనకు కూడా ఇప్పుడు కూడా మీరు విలేకరులు కానీ ప్రత్యేక అందరూ ఎవరు అడిగినా కూడా ఇంటర్వ్యూలలో కూడా మేము కేసులు పెట్టినా కూడా అసలు నువ్వు అటున్నావా ఇటున్నావా ఆ కట్టుకున్నావా ఈ కట్టుకున్నావా అని ఎన్నిసార్లు మా నాయకుడు అడిగినా కూడా ఆయన సమాధానం పూర్తిగా ఇవ్వకుండా నేను ఏదో డెవలప్ చేస్తానని మాట్లాడుతాను. అదే నువ్వు డెవలప్ అయ్యాయి మా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు మనకి ఏవైతే మనకు 420 అన్నాడో అవన్నిటిలో నెరవేర్చాలని ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు 2023, 24, 25 అయింది. ఇప్పుడు 26 కూడా సభ జరుగుతుంది. ఇప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడవలసిన అవసరం ఏర్పడ్డది. నువ్వు అవసరం కాబట్టి గట్టిగా నువ్వు మాట్లాడి ప్రజలకు ఏవైతే నువ్వు
అప్పుడు మనకు ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో 420 ఉన్నాయో కనీసం మెయిన్ అన్న 2500 భృతి కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇప్పుడు మన స్కూటీలు కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, ఏమైనా నీకు అన్నీ తెలుసు. అవన్నీ కూడా మన ప్రభుత్వం అయితే అప్పుడైతే ఏవైతే అనుకున్నదో అవన్నీ నెరవేర్చాలని నువ్వు బలంగా మాట్లాడవలసిందిగా మేమందరం గ్రామం తరపున కానీ మేమందరం కూడా మన ప్రజలు మహిళలు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా అందరూ మీరు మాట్లాడతారని చెప్పి మేము అనుకుంటున్నాం. మీరు మాట్లాడవలసిందిగా మేము అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీని గెలిచినావు కాబట్టి మా నమ్మకాన్ని మళ్ళీ రేపు కూడా మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో కూడా మేము తిరగకుండా మా ముఖాలు నల్ల ముఖాలు చేయకుండా నువ్వు కనీసం బలంగా అసెంబ్లీలో మాట్లాడదామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.